అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబరః స్మర్తృగామి స్వభక్తానాం ఉద్ధర్తా భవ సంకటాత్. ద్రాం దత్తాత్రేయాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమో నమః. సాధారణంగా ఎవరైనా ఒక మహాయోగి గురించి కానీ ఒక అవతార కార్యం గురించి కానీ మనం ఏదైనా చెప్పాలి అని అనుకుంటే వారి అనుగ్రహం లేకుండా ఒక్క మాట కూడా మనకి నోట్లో నుండి బయటికి రాదు. అట్లాంటిది సాక్షాత్తు శివస్వరూపకంగా శివుడే వరమిస్తే జన్మించినటువంటి ఒక మహా అవతార కార్యం అవధూత, అందులోనూ అత్రి మహాముని గోత్రంలో సంభవించినటువంటి వారు సాక్షాత్తు ఆ జగజ్జనని పరమేశ్వరి మాత పార్వతీమాతే స్వయంగా వచ్చి 1 నెల రోజుల పాటు వీరి ప్రసవ సమయంలో వీరి తల్లిగారి దగ్గర ఉండి స్వయంగా వారే తమ చేతులతో కాన్పు చేసినటువంటి అంతటి మహాయోగులను స్మరించాలంటే, వారి గురించి చెప్పాలి అని అంటే కూడా వారి అనుమతి, వారి అనుగ్రహము, వారి ఆశీర్వాదము లేకుండా అది సంభవించదు. కనుక వారిని నా హృదయంలో నిలుపుకొని ఇదే వారిని స్మరిస్తున్నాను. స్వామి, మీ గురించి, మీ యొక్క అవతారం గురించి, మీ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి ఆశ్రమం గురించి తెలియజేయడానికి నాకు శక్తినివ్వండి, నన్ను అనుగ్రహించండి. ఎందుకు అనంటే వీరి చిత్రపటం గీయడానికి ఒక మహా చిత్రకారుడు 6 నెలలు కష్టపడ్డాడు. కుంచె పట్టుకున్న ప్రతిసారి ఒళ్ళంతా కూడా మంటలు వచ్చినాయి, అతనికి ఆవిర్లు కమ్మేసినాయి. ఏం చెయ్యాలో తెలియక వీరి 11వ తరం, వీరి వంశస్థులు 11వ తరం వారి దగ్గరికి వచ్చి, అయ్యా మీరు ఈ కార్యం అయితే ఇచ్చారు, నాకు కుంచె పట్టుకుంటే నాకు ఒళ్ళంతా ఆవిర్లు కమ్ముతున్నాయి, సెగలు వస్తున్నాయి, ఏమిటిది అంటే, నాయన వారు మహాయోగులు కనుక వారినే శరణు పొందండి అని చెప్పేసి వారి సిద్ధ సమాధికి ఆ చిత్రకారుడి చేత నమస్కారం చేయించి అనుజ్ఞనిమ్మని కోరించిన తర్వాత ఆ చిత్రపటం పూర్తయింది. కనుక మనం కూడా వారి చరిత్ర స్మరించే ముందు ఒక్కసారి భక్తిపూర్వకంగా వారిని అనుమతి కోరదాం. వీరు చక్రభ్రమణ కీర్తన అనంటే ఎట్లాంటిది అనంటే, చుట్టూతా జనాలు కూర్చొని ఉంటారు, మధ్యలో గుండ్రంగా స్థలం ఉంటుంది, అందులో కాలికి గజ్జె కట్టి ఒక వీణను పట్టుకొని సాక్షాత్తు నారద మహాముని స్వరూపకంగా చిడతలు కూడా ధరించి వారి కీర్తిగానం చెయ్యాలి అని అంటే, అది కూడా స్వయంగా రచించి స్వరపరిచినటువంటి ఆ మహా అభంగాలు అంటే మహారాష్ట్ర భాషలో సాక్షాత్తు సంపూర్ణ విష్ణు స్వరూపంగా అవతరించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని, ఆ విఠలుణ్ణి, ఆ రుక్మిణీమాతను, ఆ జగత్ పరిపాలకుణ్ణి కీర్తిస్తూ చేసేటువంటి గానమే, ఆ రచనలే, ఆ పద్యాలే అభంగాలు అంటారు. వాటిని స్వయంగా వారే రచించి వారే దానికి ఒక బాణీని కట్టి దాన్ని సుమధురంగా గానం చేస్తుంటే గంధర్వుడిలాగా అది విని ఆనందించడానికి స్వయంగా శ్రీకృష్ణుడు విఠలుడు రుక్మిణీ సమేతంగా వచ్చి ఆ గానానికి పులకించిపోయి వారికి త్రిమూర్తి స్వరూపమైనటువంటి శంఖాన్ని బహుకరించి ఆలింగనం చేసుకొని వారిని ఆశీర్వదిస్తే, అటువంటి మహాత్ముల చరిత్రను స్మరించడానికి ఈ శక్తి సరిపోతుందా? ఈ శరీరం సరిపోతుందా? ఈ నాలుక సరిపోతుందా? కనుక మనం ముందుగా వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగదపితరో వందే పార్వతీ పరమేశ్వరో. వీరిని స్మరించాలి. ఎందుకనంటే వాగర్ధావివ సంపృక్తౌ,
వాగర్ధ ప్రతిపత్తయే. అయ్యా, మీరు ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు, మీరు పలికినటువంటివే మొట్టమొదటి మాటలు. ఈ భూమి మీద ఏదైనా ఒక లిపి కానీ ఒక భాష కానీ ఉంది అనంటే దానికి మీరే ఆద్యులు. అటువంటి భాషకు ఒక మాటకు నానా అర్థాలుంటాయి. కనుక సరైన సమయంలో సరైన పదాన్ని పలికేటువంటి ఒక అనుగ్రహాన్ని నాపై నిలిపి ఉంచండి స్వామి పార్వతీ పరమేశ్వర. ఈ కార్యక్రమాన్ని మీరే ముందుండి నడిపించండి. నా వాక్కు యందు నిలబడి ఉండండి. అమ్మా సరస్వతీమాత అనుగ్రహించండి. వీరు ఎంతటి మహాదీక్షాపరులు అనంటే అయాచితంగా వస్తేనే ఏదైనా భుజిస్తారు. వారు ఎంతసేపటికి అభంగ రచనలో ఉంటారు. ఆ పరమేశ్వరుడి సాన్నిధ్యంలో ఉంటారు. ఆ విఠలుడిని కీర్తిస్తూ ఉంటారు. వారికి అన్నపానీయాలు అవసరం లేదు. ఎంతటి వారంటే ఒక్కొక్కసారి 3 రోజులు 4 రోజులు వారం రోజుల పాటు అన్నం నీళ్లు లేకుండా ఉంటే వచ్చిన భక్తులు, వారి కీర్తి విని వచ్చిన భక్తులు కొంతమంది అయితే వారు విఠలుణ్ణి భజిస్తూ ఉంటే, కీర్తిస్తూ ఉంటే, గానం చేస్తూ ఉంటే ఆ అమృత గానం విని తరించిపోవడానికి వచ్చే భక్తులు కోకొల్లలు. వారు అడిగేవారు, అయ్యా మీరు భోజనం లేకుండా ఇన్ని రోజులు అయిపోయిందే, ఆకలి వెయ్యట్లేదా, మీరు ఎందుకు భోజనం చేయట్లేదు అని అంటే వీరు ఎవరి దగ్గరికి పోయి యాచించేవారు కాదండి. భవతి భిక్షాందేహి అని ఎప్పుడు అనలేదు. వారు ఏం చేశారు అనంటే ఎప్పుడూ కూడా ఆ విఠలుడి నామస్మరణ, ఆ పరమేశ్వరుడి నామస్మరణలోనే ఉండేవారు. వీరు అద్వైతాన్ని జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు స్థాపించినటువంటి అద్వైత మార్గాన్ని పునరుద్ధరించే కార్యక్రమంలో నిమగ్నమై ఉండేవారు. ఎవరైనా వచ్చి మీరు భోజనం ఎందుకు చేయట్లేదు అని అడిగితే వారు ఏం చెప్పేవారో తెలుసా? నా విఠలుడికి ఆకలి కాలేదండి అని చెప్పేవారు. అంతేకాని భవతీ భిక్షాందేహి అని ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగేవారు కాదు. వారి ఆ పరిస్థితి చూసి ఎవరైనా భక్తులు భక్తితో విఠలుడికో ఆ పరమశివుడికో ఏదైనా సమర్పణ చేయడానికి తీసుకువస్తే పండో ఫలమో లేకపోతే ఏదైనా వస్తువో దాన్ని ఆ స్వామికి సమర్పించి అప్పుడు భుజించేవారు. కానీ పొరపాటున కూడా ఏ ఇంటి ముందుకు వెళ్ళి భవతీ భిక్షాందేహి అని అడిగిన వారు కాదు. అంతటి అయాచిత దీక్షాపరులు వారు. వారి గురించి ఏమని చెప్తామండి? అటువంటి వారి గురించి తలుచుకోవాలంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉండాలి. వారికి ఎటువంటి వారు గురువు? దేవనాథుల వారు వారి గురువు. ఏమండి మరి వీరికి గురువు ఆవశ్యకత అంటే ఇంతకుముందు కూడా అనేక మార్లు చెప్పుకున్నాం. శ్రీకృష్ణుడు సాక్షాత్తు విష్ణు స్వరూపం, సంపూర్ణ విష్ణు స్వరూపం కదా. వారికి గురువుతో ఆవశ్యకత ఏముందండి? కానీ వారు సాందీప మహాముని తమ గురువుగా ఎన్నుకోలేదా? దీన్నే సత్సాంప్రదాయం అంటారు. ఆ సత్సాంప్రదాయాన్ని నిలుపుకోవడానికి ఆయన చిన్నతనంలోనే మనం ఎలాగైతే శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి చరిత్రలో చూస్తాం, 8 ఏళ్ల ప్రాయంలోనే ఆనంద కారణం అనబడేటువంటి కాశీ నగరానికి పాదయాత్ర చేసినటువంటి ఆ మహా సన్నివేశం వీరి చరిత్రలో కూడా మనకు కనపడుతుంది. వారు చిన్నతనంలోనే మహారాష్ట్ర అంటే ఎక్కడో ఉండదు, మన తెలంగాణ బార్డర్, ఇలా బార్డర్ దాటి కాలు అటు పెట్టగానే గోదావరి నది మించి ఒక కాలు అటు వేయగానే మహారాష్ట్ర స్టార్ట్ అవుతుంది. అక్కడే ఊరు. వారు కాశీకి ప్రతి సంవత్సరం కూడా పాదయాత్ర చేసేవారు. కాశీ విశ్వేశ్వరుడి ప్రత్యక్ష సాన్నిధ్యంలో వారు ఎంతో జ్ఞానాన్ని సముపార్జించినటువంటి వారు. అక్కడే సాక్షాత్తు పరమశివుడి ఆజ్ఞ మేరకు దేవనాథుల వారిని వారి గురువుగా స్వీకరించారు. ఎందుకండి వీరిని గురువుగా స్వీకరించారంటే దేవనాథ్ గారి గురువు సాక్షాత్తు సంత్ జ్ఞానేశ్వర్ మహారాజు గారు. అతి చిన్న ప్రాయంలో మొత్తం
భగవద్గీతని మొత్తంగా కూడా జ్ఞానేశ్వరి అని చెప్పి 18 అధ్యాయాలుగా రచించి సామాన్య బహుజనానికి అందించినటువంటి మహాసంతులు వారు సంత్ జ్ఞానేశ్వర్ మహారాజు గారు. వారి శిష్యులు దేవనాథ్ మహారాజు గారు. ఎటువంటి వారు అనంటే సాక్షాత్తు సంత్ జ్ఞానేశ్వర్ మహారాజు గారు తాము రచించినటువంటి హస్తలిఖిత జ్ఞానేశ్వరి దాన్ని దేవనాథ్ మహారాజు గారికి ఇచ్చి, యోగ్యుడైనటువంటి శిష్యుడు ఎవరైనా దొరికితే ఇది వారికి అందచేయమని చెప్పి ఆజ్ఞాపించినటువంటి ఆ మహాసన్నివేశం ఒక్కసారి తలుచుకుంటే ఒళ్ళంతా గగురు పొడుస్తుంది. అటువంటి జ్ఞానేశ్వర్ మహారాజు గారు రచించినటువంటి ఆ జ్ఞానేశ్వరి గ్రంథాన్ని ఇంతకంటే ఉత్తమ శిష్యుడు దొరకడయా అని చెప్పేసి వీరికి బహుకరించినటువంటి అంతటి గొప్ప అవతార పురుషులు వీరినే చూడామణి మహారాజ్ అంటారు. ఎంతటి దీక్షాపరులంటే ఒకనాడు ఈ హైదరాబాద్ నగరంలో, అప్పుడు భాగ్యనగరం అనేవాళ్ళు దీన్ని, ఈ భాగ్యనగరంలో గోల్కొండ కోట పక్కన ఒక సద్బ్రాహ్మణుడి ఇంట్లో వారి కీర్తన వినడానికని చెప్పేసి వారిని ఆ బ్రాహ్మణుడు ఆహ్వానిస్తే వీరు చక్కగా అభంగాలను గానం చేస్తూ ఉంటే సుమధురంగా ఆ గానం విని మొదటి నిజాము కోట వదిలి వచ్చి అక్కడ నిలబడి విని ఆనందపడిపోయి వెనక్కి తిరిగి వెళ్ళి 1200 గ్రామాలు వీరికి బహుమానంగా ఇస్తున్నట్టు ప్రకటించి ఒక పత్రాన్ని కూడా రాసి వీరికి సమర్పిస్తే వీరు, నేను సాక్షాత్తు శివ సాన్నిధ్యం అనుభవించి వారి ఆజ్ఞ మేరకు అద్వైతాన్ని పాటించి విష్ణు స్వరూపమైనటువంటి విఠలుడిని రుక్మిణీ మాతను కీర్తిగానం చేసి వారి అనుగ్రహం చేత జీవిస్తూ ఉండేవాణ్ణి, ఈ 1200 గ్రామాలు నాకెందుకు అని చెప్పి ఆ పత్రాన్ని అలాగే అగ్నికి ఆహుతి చేసినటువంటి మహాయోగులు వారు చింతామణి మహారాజు గారు. సాక్షాత్తు విఠలుడు వీరి కీర్తి గానానికి పరవశించిపోయి ఆలింగనం చేసుకొని అత్రి మహాముని గోత్రంలో సంభవించినటువంటి వాడివి నాయన. సాక్షాత్తు ఆ జగన్మాత పరమేశ్వరి పార్వతీమాతే నీ ప్రసూతి సమయంలో దగ్గరకుండి నీ కాన్పు చేసినటువంటి మహాజన్మ నాయన. ఇదిగో అందుకే దత్తాత్రేయ స్వరూపకంగా, త్రిమూర్తి స్వరూపకంగా ఇదిగో ఈ శంఖమిస్తున్నానని శంఖమిచ్చారు. నాకు ప్రసాదం పెట్టవా? నీ కీర్తిగానంతో నువ్వు చేసిన ఆ కీర్తనలతోటి నా కడుపు నిండింది, కానీ ఆకలేస్తుంది, ఏమన్నా పెట్టవా అని అడిగారు. ఏకాదశి తిథి దాటిపోయింది, ద్వాదశి తిథి వచ్చింది, ద్వాదశి పారణ చెయ్యాలి కదా అన్నారు. ద్వాదశి పారణకు కావలసినవి విఠలుడు ఇస్తాడన్నారు. ఈయన విఠలుడు అక్కడే ఉన్నాడు సాక్షాత్తు. ఆయన ఒక సాధారణ మానవ వేషంలో రుక్మిణీ సమేతంగా వచ్చి ఆయన చూస్తున్నారు ఏం జరుగుతుందా అని. తలుచుకుంటే శ్రీ గురుదేవ దత్త ఆ లీల అంతటిది. ఈయన పెట్టడు భోజనం, 100 మంది ఉన్నారు. ఎందుకంటే ఈయన అంటాడు, విఠలుడు కాకలేస్తే విఠలుడే పంపిస్తాడు. విఠలుడు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. ఆఖరికి విఠలుడే తన లీల చేత అందరికీ అక్కడ ప్రసాద వితరణ అయ్యేటట్టుగా, నివేదన జరిగేటట్టుగా అన్నీ సమకూర్చి ఈయన చేతుల మీదుగా స్వీకరించి ఆనందపడి వెళితే ఎంతటి మహాయోగులయ్యారు, ఎంతటి మహా అవతార కార్యం అండి అది. ఆ అభంగం ఒకటి వారి వంశస్థులు పాడి వినిపిస్తుంటే ఈ జన్మకి ఇది చాలనిపించింది. ఆ దత్తాత్రేయుడి కరుణ చేతనే ఇవాళ ఆ స్థానానికి వెళ్ళి రాగలిగాను. అంతటి మహారాజు గారి ఆ యొక్క దివ్య సన్నిధి ఏదైతే ఉందో అక్కడికి
వారి 11వ తరమైనటువంటి సతీష్ చూడామణి గారు వారు నన్ను ఆహ్వానిస్తే అక్కడికి వెళ్ళి రావడం జరిగింది. నా పూర్వజన్మ సుకృతం కొద్దో లేకపోతే ఈ జన్మలో ఎక్కడైనా కించిత్తు పుణ్యం చేసుకున్నాను, లేకపోతే కొన్ని దశాబ్దాలుగా పఠిస్తున్నటువంటి పారాయణ చేస్తున్నటువంటి గురుచరిత్ర అనుగ్రహము, నేను చేసుకున్నటువంటి శ్రీ దత్తాత్రేయుల వారి క్షేత్ర సందర్శన పుణ్యము ఏకంగా కొన్ని వందల సంవత్సరాల క్రితం హస్తలిఖిత శ్రీ గురు చరిత్ర ఈ చేతిలో పట్టుకుని కళ్ళకద్దుకునే భాగ్యము వారికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే విఠలుడి స్వరూపంలో అనుగ్రహించి ఇచ్చినటువంటి వారు వాయించినటువంటి ఆ వాయిద్యము ఇవన్నీ చూసే భాగ్యం కలిగింది. వాటిని స్పృశించి దర్శించి వారికి ఆరతులిచ్చుకొని ఆ జ్ఞానేశ్వరిని కూడా ఇలా కళ్ళగద్దుకునే భాగ్యం కలిగింది. ఒక మతకలహం కానీ, ఒక అరాచక కార్యం కానీ, ఒక కలి ప్రభావం కానీ కనిపించనటువంటి మహాక్షేత్రం అది. అంతేకాకుండా ఇంకొక విషయం తెలిసింది, దేవరహస్యం కాబట్టి కొంచెమే చెప్తాను, మిగతాది చెప్పను, క్షమించండి. ఎందుకంటే మహారాజు గారి ఆజ్ఞ లేదు నాకు. ఇంకొక దత్తావతార కార్యము ఈ భూమి మీద అవతరించడానికి కూడా అక్కడే ఒక బ్రహ్మాండమైన లీల జరిగింది. అది విన్న ఈ చెవులు తరించిపోయినాయి. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఒక్కసారి అంతటి మహాస్థానం దర్శనం చేసి వద్దాం రండి. సద్గురు శ్రీ చూడామణి మహారాజు గారి పీఠము ఇది డేగ్లూర్ అనే ఊరిలో ఉంటుంది, మహారాష్ట్రలో. హైదరాబాద్ నుండి నాందేడ్ వెళ్ళే మార్గంలో ఉంటుంది. తెలంగాణ బార్డర్ ఎండ్ కాగానే మొట్టమొదటి ఊరు ఏదైతే వస్తుందో ఈ మార్గంలో అదే డేగ్లూరు. శ్రీ గురుదేవ దత్త. ఇప్పుడే హైదరాబాద్ నుండి ఈ రోడ్డు గుండా ఇదేంటంటే ఇది ఇట్లా వెళ్తే మీకు చక్కగా నాందేడ్ వెళ్ళిపోతారు. ఇలా వచ్చాం మనం. ఇది డేగ్లూర్ అనే ఊరు. ఈ డేగ్లూర్ ఊర్లో ఇక్కడ చూడొచ్చు మీరు, నాందేడ్ రోడ్ స్ట్రైట్ వెళ్ళిపోతే ఇట్లా లెఫ్ట్కి వెళ్తే ఉద్గిర్ రోడ్, బీదర్ రోడ్. ఇప్పుడు ఈ రోడ్లోకి వెళ్ళాలి మనం. ఈ రోడ్లోకి వెళ్దాం రండి. మీరు ఎదురుకుండా చూస్తుంది డేగ్లూర్ హనుమాన్ మందిర్, ఇక్కడ దగ్గరలో ఉందన్నారు, అడుగుదాం. శ్రీ సంత్ చూడామణి మహారాజ్ మఠ్ సంస్థాన్ విఠల్ మందిర్ డేగ్లూర్. ఇందాక మీకు చూపించాను కదా హనుమంతుడి గుడి, హనుమాన్ టెంపుల్ డేగ్లూర్. దాని ఎదురు సందులో వస్తే మనకిగో ఇలా కనపడుతుంది. ఇక్కడ ఉంది చూడండి, శ్రీ సంత్ చూడామణి మహారాజ్ మఠ్ సంస్థాన్ విఠల్ మందిర్. ఇది మనం లోపలికి అడుగు పెడుతుంది మామూలు స్థానం కాదండి. చూడామణి మహారాజు గారంటే ఎవరో కాదు, ఆత్రేయస గోత్రోద్భవులు. సాక్షాత్తు విఠలుడే వీరి గానం వినడానికి వచ్చి ప్రసన్నత నొంది వీరిని ఆలింగనం చేసుకున్నటువంటి మహాస్థానం ఇది. శ్రీ సంత్ చూడామణి మహారాజు గారు మీరు ఎదురుకుండా ఫోటోలో చూడవచ్చు. కింద విఠోబా, రుక్మిణీ మాతాలు, అలాగే మనకు అత్యంత భక్తిపూర్వకమైనటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఇక్కడ యంత్ర సహితంగా ఉన్నారు. మీరు ఇక్కడ చూడవచ్చు యంత్రం కూడాను. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త, శ్రీ గురుదేవ దత్త. వీరు వారి వంశజులు. జ్ఞానేశ్వరి గ్రంథం యొక్క ఒరిజినల్ ప్రతి ఇక్కడ ఉంది. దేవనాథ్ మహారాజు గారే స్వయంగా చూడామణి మహారాజు గారికి తమ స్వహస్తాలతో అందించినటువంటి మహాక్షేత్రం ఇది. మీరు పాదుకలు కూడా చూడవచ్చు ఇక్కడ. రెండవ స్వయంభూ దత్తావతారమైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి తర్వాత ఆ గురు పరంపరలో మనకి లభించిన వారే చూడామణి మహారాజు గారు. వీరు మత్స్యేంద్రనాథుల వారు, గోరఖ్నాథుల వారు స్థాపించినటువంటి నాద సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ అద్వైతాన్ని పునరుద్ధరించినటువంటి వారు. వీరు అభంగ రచన చేస్తూ చక్రీభ్రమణ గానంతో సాక్షాత్తు విఠలుణ్ణి, రుక్మిణీమాతను ప్రసన్నం చేసుకొని
త్రిమూర్తి స్వరూపమైనటువంటి శంఖాన్ని బహుమానంగా పొందినటువంటి వారు. ఈ గురు పరంపరను ఈ చిత్రపటం ద్వారా మీరు చూడవచ్చు. శ్రీ సద్గురు చూడామణి మహారాజు గారు 23/6/1678 సంవత్సరంలో జన్మించారు. వీరి జన్మ సమయంలో సాక్షాత్తు పార్వతీదేవియే స్వయంగా వచ్చి వీరి ప్రసవానికి సహాయం చేశారు. అంతేకాకుండా ఆజ్ఞాచక్రం ఏదైతే ఉంటుందో 2 కనుబొమ్మల మధ్యలో ఉన్నటువంటిది, దాన్ని ఆజ్ఞాచక్రం అంటాము. దానికి ఇంకొక పేరు ఉన్నది, అదే చూడామణి. చూడామణి అనేది శివుడి 3వ కన్నుకి ఇంకొక పేరు. అటువంటి ఆ నామాన్ని సాక్షాత్తు పార్వతీదేవియే వీరి నామకరణ సమయంలో వీరికి ఆ పేరు పెట్టారు. అంతటి మహనీయులు వీరు. 16వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో సంపూర్ణ విష్ణు స్వరూపమైనటువంటి శ్రీకృష్ణుణ్ణి విఠలుడుగా ఇక్కడ అధికంగా పూజించేవారు. కానీ ఆ సమయంలో చూడామణి మహారాజు గారి తండ్రి గారైనటువంటి శివరామేశ్వర్ గారు, వారి తల్లి గారైనటువంటి రమా గారు శివుణ్ణి ఆరాధించేవారు. వీరు అత్రి మహర్షి సగోత్రీకులు. అంతేకాకుండా ప్రదోషకాల శివదీక్ష ధురంధరులు. చూడామణి మహారాజు గారు ఆ పరమశివుడి యొక్క కటాక్షం వల్ల ఈ దంపతులకు కలిగిన ఏకైక సంతానం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న విధంగా వీరు చిన్నతనం నుండే శివవ్రత దీక్షితులు. అలాగే వీరు తండ్రి గారి వద్దనే 4 వేదాలు అభ్యసించారు. చిన్నతనంలోనే పాదయాత్ర చేస్తూ ఆనందకాననమనబడేటువంటి కాశీకి చేరుకొని అక్కడ సాక్షాత్తు శివ సాన్నిధ్యంలో అనేక జ్ఞాన సముపార్జన అనేది చేసినటువంటి మహాపండితులు వీరు. ఆ కాశీ విశ్వేశ్వరుడే వీరికి దర్శనమిచ్చి జ్ఞానేశ్వర్ మహారాజు యొక్క ఉత్తమ శిష్యులైనటువంటి దేవనాథ్ మహారాజును గురువుగా స్వీకరించమని వీరిని ఆజ్ఞాపించారు. చూడామణి మహారాజు గారు దత్త సాంప్రదాయంలో అయాచిత వ్రతము అని అంటారు. అంటే అయాచితంగా ఏదైనా లభిస్తేనే భుజిస్తారు తప్పిస్తే దొరక్కపోతే దొరకలేదని ఎన్నడూ బాధపడరు. కొన్ని వారాల పాటు ఒకవేళ ఏదైనా దొరక్కపోయినా వారు అలాగే ఉన్నారు. కానీ ఎప్పుడు ఎవరిని ఏది కూడా యాచించలేదు. అంతటి దీక్షాపరులు చింతామణి మహారాజు గారు. ఈరోజు మన పూర్వపుణ్యం కొద్దీ ఇంతటి మహాస్థానంలో మనం అడుగుపెట్టగలిగాం. శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారిని కూడా మీరు ఇప్పుడు దర్శించవచ్చు. ఔదుంబర ఔదుంబర నృసింహయతివర ఔదుంబర దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. ఈ శంఖము ఏమిటో తెలుసా? ఈ శంఖం యొక్క గొప్పదనం ఏంటో తెలుసా? ఈ శంఖము త్రిమూర్తి స్వరూపము. ఎందుకు అనంటే ఈ శంఖములో ఒక శంఖము కాదండి, 3 శంఖాలు ఉంటాయి. మీరు ఇక్కడ చూడవచ్చు ఈ శంఖాన్ని. ఇది దత్తాత్రేయ స్వరూపంగా త్రిమూర్త్యాత్మకంగా ఏర్పడినటువంటి శంఖం. ఇటువంటి శంఖం ఇప్పటి వరకు నా జీవితంలో నేను చూడనే లేదు. అటువంటి మహాశంఖం ఇది. సాక్షాత్తు రుక్మిణీ వల్లభుడైనటువంటి ఆ విఠలుడి చేతుల మీదుగా చూడామణి మహారాజు గారు అందుకున్నటువంటి మహాశంఖం ఇది. ఈ శంఖాన్ని తాకినా కూడా మనకి అనంతమైన పుణ్యం లభిస్తుంది. శ్రీ గురుదేవ దత్త. ఇప్పుడు మనకి జ్ఞానేశ్వరి గ్రంథము మనకి చూడడానికి దొరుకుతోంది. చూడండి, హస్తలిఖితము. హస్తలిఖిత జ్ఞానేశ్వరి మహాగ్రంథము సాక్షాత్తు దేవనాథ్ మహారాజు గారికి జ్ఞానేశ్వర్ మహారాజు గారు, సంత జ్ఞానేశ్వర్ మహారాజు గారు ఇస్తే దాన్ని వారు తమ శిష్యులైనటువంటి శ్రీ చూడామణి మహారాజు గారికి అందించినటువంటి మహాగ్రంథం ఇది. వాళ్ళ ఎంతో పుణ్యప్రదమైన రోజు గనుకనే మనం దీని దర్శనానికి రాగలిగాం. శ్రీ దత్తానుగ్రహం, గురు దత్తానుగ్రహం. చూడండి, వారు మన కోసమే ముందు పెడుతున్నారు. మొత్తం కూడా హస్తలిఖితమే. जो पसायदान जो लिखा है, ज्ञानेश्वर महाराज ने जो ये पसायदान लिखा है, ये इसमें जो व्रत है उसमें और अभी जो प्रिंट हो है उसमें बहुत फर्क है उसमें। ओके ओके। तो इसमें क्या है, तो इसमें जो है जैसा पसायदान में आता विश्वात्म के देवे एने वागिदने तोषाले,
तोषोनी मज देयावे पासाय दान है, पासाय दान ऐसा शब्द है इसमें, हाँ। पसाय दान नहीं है, हाँ। पासाय हाँ। ओके। और जो व्यंकटी सांडो शब्द जो बोलते हैं हाँ। तो इसमें वाकुड़ी मोड़ो ऐसा ज्ञानेश्वर महाराज ने बताया। जे खड़ाची वाकुड़ी मोड़ो ओके क्या सत्कर्मी रति वाणो ओके। ऐसा। तो ये प्रत में वो डिफरेंस है हाँ। इसमें और इसमें। ये जो ये हस्तलिखित है, हाँ, ये इसमें हस्तलिखित- ओरिजिनली ओरिजिनल जो हस्तलिखित ज्ञानेश्वर महाराज जो बताए हाँ। और आज जो हमें अवेलेबल है उसमें डिफरेंस है, फर्क है। पसायदान में ही फर्क है। हाँ। तो ज्ञानेश्वरी में तो फर्क है, पूरा ही अर्थ ही बदल जाएगा अर्थ ही फिर। बदल जाएगा। हाँ। तो इसमें ही ये जो है वो उनके ही हाथ से लिखे वाला है। ఓకే. జ్ఞానేశ్వర్ మహారాజు స్వయంగా లిఖించినటువంటి జ్ఞానేశ్వరి ఇది మామూలు విషయం కాదు. ఇది ఇప్పుడు దొరుకుతున్న దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉందని చెప్తున్నారు వారు. ఆ మాటలు రాసిన దాంట్లో భావార్థంలో చాలా తేడా ఉంది, వ్యత్యాసం ఉంది. అదన్నమాట వారు చెప్పింది. ఇప్పుడు మీకు నేను ఒక గురు చరిత్ర చూపిస్తున్నాను. శ్రీ గురు చరిత్ర ఇటువంటిది మీరు ఎన్నడూ కూడా చూసి ఉండరు. చూడండి, మీరు గురు చరిత్ర ఇది శ్రీ గురుదేవదత్త. ఇటువంటి గురు చరిత్ర మీరు ఎన్నడూ చూసి ఉండరు. చూడండి, చూసారా గురు చరిత్ర? ఇటువంటి గురు చరిత్ర మీరు ఎప్పుడూ చూసి ఉండరు. అది గురు చరిత్ర శ్రీ గురుదేవదత్త. ఇవాళ నిజంగా జన్మధన్యం. కాశీ విశ్వనాథ శివలింగం చూడండి. వీరు కాశీకి ప్రతినిత్యము కూడా పాదయాత్ర చేసేవారు చూడమణి మహారాజు గారు. కాశీ విశ్వేశ్వరుడు స్వయంగా వారితోటి మాట్లాడేవారు. అక్కడే కాశీలోనే దేవనాథ్ మహారాజు గారిని గురువుగా స్వీకరించడం జరిగింది. యంత్రం చూడండి ఎంత దివ్యంగా ఉందో. కాశీ విశ్వేశ్వరుడి శివలింగం చూడండి. వాళ్ళ జన్మధన్యం. హర హర మహాదేవ శంభో శంకర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. సిద్ధ చరిత్ర ఇది స్వామివారి శిష్యులు రచించినటువంటిది. శ్రీ గురుదేవదత్త समाधीस्थ असूनही गिरनारला प्रगट झाले व त्यांनी परंपरागत राजयोगाचा उपदेश केला. अब ये रामचंद्र बोले तो ये बुट्टी बोरी महाराज है नागपुर के। हाँ। उनको जो है चूड़ामणि महाराज समाधिस्थ होने के बाद में प्रकट हुए। कहाँ? गिरनार में। गिरनार जो मैंने वो हाँ। पादों का और वो जो बताया हाँ। वहाँ पर जो गोरक्षनाथ के आयलवर में है वो स्थान। तो यहाँ पे राजयोग दिए उन्होंने। हाँ, राजयोग दिए। बुट्टी नागपुर, बुट्टी रामचंद्र महाराज। महाराज बुट्टी।
చూశారు కదా శ్రీ సమర్థ సద్గురు చూడామణి మహారాజు గారి దివ్య సన్నిధానం ఎలా ఉంది అనేది. అలాగే ఇవాళ అన్నీ దివ్యంగా దర్శనాలు చేసుకోగలిగాము. వారి చరిత్ర మొత్తం చెప్పాలంటే ఒక మానవుడి వల్ల అయ్యేది కాదు. అందుకని మనం చేయగలిగిందల్లా ఆ చూడామణి మహారాజు గారి అలాగే దత్తాత్రేయుల వారి అనుగ్రహము ఎల్లవేళలా దత్తభక్తులందరి యందు నిలిచి ఉండి అందరూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ మళ్ళీ ఇంకొక దివ్యమైన దత్తక్షేత్రం వీడియోలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు దత్తనామం జపిస్తూ ఉండండి, దత్తానుగ్రహం పొందుతూ ఉండండి. జై గురుదత్త.